భక్తి టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అద్వైత క్రియ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అద్వైత క్రియ అంటే ఏంటి, అద్వైత క్రియ వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి, వీటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు అద్వైత క్రియ వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు. వారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మనిషికి 7 జన్మలు ఉన్నాయని చెప్తూ ఉంటారు కదా, అసలు మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయి, దీని గురించి మాకు చెప్పండి. ఓకే, అంటే యాక్చువల్లీ ఇన్ని జన్మలు అంటూ ఉండవండి. సో ఇట్స్ అన్ అబండెన్స్. అంటే ఒక ఆత్మ ఒక పర్పస్ మీద వస్తుంది అనమాట. ఇప్పుడు సపోజ్ పరబ్రహ్మతత్వం ఒకటి నుంచి అనేక రూపాల్లోకి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి, ఇప్పుడు ఎన్ని ఆత్మలన్నీ ఆ యొక్క జన్మలో నుంచి భాగమే అనమాట. సో ఇన్ని 7 జన్మలు 8 జన్మలు అనేది ఏంటి అని అంటే ఒక పర్పస్ ఉంటుందన్నమాట. ఆ పర్పస్ని సాల్వ్ చేసుకోవడం కోసం ఒక క్యారెక్టరే 2గా మారడం, 2 క్యారెక్టర్లు 3గా మారడం అనేది జరుగుతుంది. దీన్ని ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఒకటి ఏం చెప్తుంది అని అంటే, ప్రారంభంలో ఒక ఎలక్ట్రాన్ని వేగంగా కనుక రిలీజ్ చేసినట్లయితే, అంటే శూన్య ప్రదేశంలో కనుక అత్యంత వేగంగా రిలీజ్ చేసినట్లయితే ఆ ఒక్క ఎలక్ట్రాను 2 ఎలక్ట్రాన్లుగా మారిపోతుంది. సో 2 ఎలక్ట్రాన్లు అయినవి మల్టిపుల్గా మళ్ళీ అదే స్పీడ్తో కనుక వెళ్ళగలిగిందని అంటే అట్లాగా మల్టిపుల్ అవుతుంది. అంటే సిమిలర్గానే ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కోరిక కోరుకున్నాడు అని అనుకోండి. సపోజ్ అతను ఒక టెంపుల్ కట్టాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఈ జన్మలో అతనికి పాసిబుల్ కాకపోతే తన ఆత్మ 2 రకాలుగా మారుతుంది. సో ఆ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒకటి ఒక రకంగాను ఇంకోటి ఇంకో రకంగాను వర్క్ చేస్తాయి. మొత్తానికి అల్టిమేట్గా టెంపుల్ కన్స్ట్రక్ట్ అవ్వాలి. టెంపుల్ కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత ఆ కోరిక నెరవేరిపోతుంది కాబట్టి మరలా అది 1 అయిపోయేసి మరలా ఇంకొక జన్మను తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇట్లా ఒక ఆత్మ అనేక రకమైన ఆత్మలుగాను మారుతుంది, మరలా అది ఒక్కటిగా కలిసిపోతూ ఉంటుంది. ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. ఇన్ని జన్మలు అంటూ ఉండవన్నమాట, అనేక జన్మలు ఎత్తడం అనేది జరుగుతూ ఉంటుంది. సింపుల్గా వర్ధమాన థియరీ ప్రకారం చెప్పాలి అంటే, వర్ధమాన మహావీరుడు బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత జైన మత స్థాపకుడు అతను. యాక్చువల్లీ చెప్పాలి అని అంటే దానికి ముందే ఉన్నప్పటికీ ఈతని ఎక్కువగా తీసుకుంటారు. 24 తీర్థంకరుడు. ఆయన చెప్పేదాని ప్రకారము మానవుని యొక్క పుట్టుక ఎలా ప్రారంభం అవుతుంది అని అంటే, ముందు రాయి, తర్వాత అది వాటర్ అవుతుంది, తర్వాత అది ఫైర్ రూపంలో ఉంటుంది, తర్వాత అది గ్యాస్ అవుతుంది, తర్వాత స్కై అవుతుంది అంటే యూనివర్స్ అవుతుంది. దాని తర్వాత ఒక మెటీరియల్గా అంటే ఒక పదార్థంగా తయారవుతుంది. అంటే 2 కాంబినేషన్స్ కలిసి ఒక పదార్థము, దాని ద్వారా DNA RNA ఫామ్ అవటం. ఆ తర్వాత ఏంటంటే ఒక అమీబా లాంటి సూక్ష్మజీవిగా తయారవటం. సూక్ష్మజీవి తరువాత నెక్స్ట్ ఇంకొక పదార్థం అంటే ఇంకొక ఏకకణ జీవి కాస్త ద్వికణ జీవిగా అమీబాగా మారటం. ఆ తర్వాత మరలా అవి సరీసృపాలు అంటే వాటర్ జలచరాలుగా తయారవటం. జలచరాల తర్వాత సరీసృపాలు అవటం. సరీసృపాల తర్వాత మొక్కల తర్వాత 4 కాళ్ళ జంతువులు. 4 కాళ్ళ జంతువుల తర్వాత మనిషి తర్వాత దైవత్వం. ఇట్లా ఉంటుందన్నమాట. ఇట్లా ట్రాన్స్ఫర్మేషన్. ఇదే మనకి డార్విన్ అడాప్షన్ లా థియరీ కూడా అదే చెప్తుంది. సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఇన్ని జన్మలు అంటూ ఉండవు, అది అనేక జన్మలు అనమాట. ఎన్ని జన్మలు ఎత్తిందో ఒక ఆత్మ అంటే చెప్పలేము. అబండెన్స్. ఈ 7 జన్మలు జన్మలు ఆర్ సంథింగ్ అని అంటూ ఉంటారు కదా. 7 జన్మలు అనేవి ఏంటి అని అంటే ఒక పర్పస్ అనమాట. ఒక కోరిక తీసుకుని ఆ కోరికను కంప్లీట్ అవ్వడానికి దాని మీద వారికి వైరాగ్య భావన కలిగేంత వరకు ఉండేది 7 జన్మలు పడుతుంది అనమాట. అప్పటి వరకు అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. హలో, నమస్కారం అండి. మీ పేరు? ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, గిరీష్ గారు ఉన్నారు, వారికి మీ సమస్య ఏంటో వివరించండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, మాకు హెల్త్ పరంగా బాగా చాలా ప్రాబ్లం ఉందండి. హెల్త్ పరంగా అద్వైత క్రియలు ఏమైనా ఉందా? షూర్ అండి. అంటే అది ఎట్లాంటి ప్రాబ్లం అన్నది అనే దాన్ని బేస్ చేసుకుని అంటే కొన్నిసార్లు చెప్పలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఎటువంటి ప్రాబ్లంకైనా సరే ఆటో ఇమ్యూనిటీని ఎలా డెవలప్ చేసుకోవాలనే కాన్సెప్ట్ గురించి ఉంటుంది. లైక్ చిన్నవి అంటే జలుబు, దగ్గు, పొడిసం ఇట్లాంటివి అన్నవి రొటీన్గా రావడం జరుగుతుంటాయి. వాతావరణ మార్పుల వల్ల వీటన్నిటి వల్ల రావడం అనేది జరుగుతుంటుంది. రిమైనింగ్ అన్నిటికీ మ్యాక్సిమం మనం కనుక ఆ కాన్సెప్ట్ అంటే దాన్ని ధన్వంతరి క్రియ అనే కాన్సెప్ట్ అంటాము. ఈ కాన్సెప్ట్ని అడ్వాన్స్డ్ ప్లాసిబో థియరీ కూడా అనడం జరుగుతుంది. తరచూ మంచి ఆలోచనలు మరియు ఆరోగ్యం మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం వల్ల ఆరోగ్యాన్ని బాగా స్వస్థపరచుకోవచ్చు అన్నది. సో ఆధునికమైనటువంటి ఈవెన్ సైంటిఫిక్గా కూడా అది చెప్పడం జరుగుతూ ఉంది. అండ్ దీని గురించి ఉంటుందండి కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని కనుక కరెక్ట్గా మీరు చేయగలిగితే ఖచ్చితంగా ఎటువంటి హెల్త్ డిజార్డర్స్ నుంచి అయినా సరే మీరు దాన్ని మేనేజ్ చేసే లెవెల్కి వచ్చిన తర్వాత దాన్ని క్యూర్ చేసుకునే లెవెల్ కూడా దీంట్లో కలుగుతుందండి. సార్, తదుపరి కాల్ సిద్ధంగా ఉన్నారు. హలో 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 మీకు కాల్ కలిసిందండి, మాట్లాడండి. హలో, ఓకే.
మరి ఈకే గిరీష్ గారిని మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. సార్, తన కోపమే తన శత్రువు అని చెప్తూ ఉంటారు. ఈ రోజుల్లో చూస్తే చాలా మందికి షార్ట్ టెంపర్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంటే అద్వైత క్రియలో ఈ కోపం తగ్గించుకోవడానికి ప్రక్రియ లాంటివి ఏమైనా ఉన్నాయంటారు? డెఫినెట్లీ అండి. అంటే తన కోపం తనకు శత్రువు ఎట్లా అవుతుంది అంటే, కోపం వచ్చింది అని అనుకోండి, జనరల్గా బీపీ పెరుగుతుంది. ఓకే, బీపీ పెరిగిన తర్వాత ఏమవుతుంది, ఒక్కసారిగా రక్త ప్రసరణ నార్మల్ స్థాయి కంటే ఎక్కువగా ప్రయాణం చేయడం జరుగుతుంది మెదడుకి కానీ అన్ని వ్యవస్థలకి. ఒక ఛానల్ ఉంది, ఒక ఛానల్ ఒక్కసారిగా ఫోర్స్గా కనుక వాటర్ కనుక ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి, బరస్ట్ అవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. సో దాని ద్వారా విపరీతమైనటువంటి యాంగ్జైటీకి లోనవ్వటము, పెరాలసిస్ రావటము, అండ్ వీటిని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో బ్రెయిన్ ఏం చేస్తుందంటే స్ట్రెస్ హార్మోన్స్ని రిలీజ్ చేయటము. సో మొత్తానికి ఓవరాల్గా హెల్త్ ఖరాబ్ అవుతుంది. ఆ కోపాన్ని ఇతరుల మీద ప్రదర్శించుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా వ్యతిరేకత భావన ఉంటుంది. కోపం అనేది ఉండాలి, స్థాయిని మించి వెళ్ళకూడదు. ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ వరకు పెట్టుకొని దాని ద్వారా బెనిఫిట్ కూడా ఉంటుంది. అంటే అలాగని చెప్పేసి కోపం కూడా ఏమీ లేనటువంటి అంటే నిస్సహాయ స్థితిలో ఉండడం అన్నది రైట్ కాదు. ఒక మినిమం లెవెల్ ఉండాలి. ఎంతవరకు ఉండాలి, ఒక 5 minutes 10 minutes అలా పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ నార్మల్గా వదిలేసుకుంటూ ఉండొచ్చు అనమాట. వీటన్నిటి గురించి అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఆ కాన్సెప్ట్లో కనుక చేయగలిగితే ఎట్లాంటి వారైనా సరే మ్యాక్సిమం మేనేజ్ చేసి హ్యాపీనెస్ అనేది కనబడుతుంది అనమాట. అట్లాంటి సార్ మరొకటి సిద్ధంగా షూర్ ఉన్నారు. అండి. హలో హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వెంకటేష్, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఈకే గిరీష్ గారు ఉన్నారు, వారికి మీ సమస్య ఏంటో వివరించండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ గిరీష్ గారు. యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్, నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను, వెంకటేష్. చెప్పండి సార్. నేను స్టడీలో బాగా ముందుకు వెళ్ళలేకపోతుంది. కారణం ఏంటంటే ఆలోచిస్తున్నాను. నాకు హైటింగ్ ప్రతిసారి నేను హైట్గానే ఆలోచిస్తాను. బట్ వాటి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నాకు తెలియలేకపోతుంది. ఐ డోంట్ గెట్ యూ, కమ్ అగైన్, మరలా ఒకసారి కొంచెం గట్టిగా చెప్తారా? సార్, నా పేరు వెంకటేష్, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను, స్టూడెంట్ని. నేను స్టడీ పరంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నా థింకింగ్ థాట్స్ అవుట్ సైడ్ వెళ్తాను. స్టడీ బాగా ఫెయిల్ అయిపోతున్నాను. జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఆలోచిస్తుంటాను. బట్ స్టడీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. అంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల స్టడీ నుంచి వెళ్ళలేకపోతున్నాను. బాగా స్టడీ చేస్తాను, ర్యాంక్ కూడా ఉంటుంది. హలో, యా, వింటున్నానండి, చెప్పండి. ఓకే సార్. అయితే ఇలా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, కారణం ఏంటి సార్? వన్ థింగ్ అంటే జనరల్గా మీరే చెప్తున్నారనమాట, యూ హ్యావ్ అన్ అబండెన్స్ ఆఫ్ థాట్స్ అండ్ డిఫరెంట్ ఓరియంటెడ్ థాట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. మైండ్కి ఏది ఇంపార్టెంటో ఫస్ట్ ప్రియారిటీగా దాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు థాట్స్ అదే పనిగా వేరే రకాలైన ఆలోచనలు చూపించారంటే ఇది దాని వైపు ప్రయాణం చేయడం జరుగుతుంది, కానీ స్టడీస్ అనే కాన్సెప్ట్ మీద రావడం జరగదనమాట. సో మన పూర్తిగా ఏకాగ్రత అంతా దీని మీదకి వచ్చే విధంగా దాన్ని ఏమంటారు అని అంటే బ్రెయిన్ మ్యాపింగ్ థియరీ అని అంటారనమాట. బ్రెయిన్ మ్యాపింగ్ థియరీ అనేది ఒక కాన్సెప్ట్. సో దానికి ఒక ఫోటోస్టాట్ లాగా ఒకటి కనిపించాలి. ఎప్పుడైతే అది కనిపించడం జరుగుతుందో ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అని అంటే అది స్కాన్ చేసుకుని ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళడానికి అది సహకరిస్తుంది అనమాట. ఈ కాన్సెప్ట్ని మేము ఏంటి అని అంటే సబ్ కాన్షియస్ కంప్లీట్గా స్టడీస్ మీదే మైండ్ స్టేబుల్గా ఉండే రకంగా మరియు దానికి ఆ గోల్ మీదే ఇంట్రెస్ట్ ఉండే విధంగా ఒక థియరీ ఉంటుంది. అదే అఖండ విద్యా ప్రక్రియ. ఈ కాన్సెప్ట్ చెప్పించడం జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు తెలియకుండా అంటే పక్కన రోజుకే కాళిదాస్ అయిపోయేసి పెద్ద ఇది రాయడం అన్నదో లేకపోతే ఐన్స్టీన్ అయిపోవడం అన్నది జరగదు. బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జర్నీలో టోటల్గా మీ యొక్క మైండ్ సెట్ చేంజ్ అయ్యి కంప్లీట్గా మీ స్టడీస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ఈ యొక్క కాన్సెప్ట్ ఉపయోగపడుతుందండి. దాని పేరే అఖండ విద్యా ప్రక్రియ. ఈ కాన్సెప్ట్ మీరు కనుక చేయగలిగారు అని అంటే ఆటోమేటిక్గా మీరు వీటన్నిటి నుంచి డివేట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. సార్ మరొకరు సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నమస్కారం, శ్రీశైలం అండి. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే అండి, ఈకే గిరీష్ గారు ఉన్నారు, వారికి మీ సమస్య ఏంటో వివరించండి. హలో హలో సార్, చెప్పండి. నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. ఇది బాగా ఇట్లా మూఢనమ్మకాల లెక్క ఉంటుంది సార్. ఏం చేయాలంటావు? కళలకు అన్ని శక్తులు లెక్క వస్తాయి. అర్థం కాలేదండి, మరలా ఒకసారి చెప్తాను. ఆగము అడిగి ఏమైనా పని చేస్తామంటే పని చేయరాదు, అది ఇది ఉంటుంది. ఎట్లా అంట మూఢనమ్మకాలు అంటే నాకు అర్థం కాలేదండి మీరు అడిగిన క్వశ్చన్. ఇది ఏదన్నా జపాలు గిపాలు చేసుకుంటే ఇట్లా బొమ్మల లెక్క కనబడతాయి కదా. ఓకే.
తర్వాత ఇది ఏదన్నా ఒక శక్తి లెక్క వచ్చి మొత్తానికి వచ్చిన నుంచి ఇక పానం అంతా సుస్తూ ఉంటది, ఏం పని చేయరాదు, పిచ్చి పిచ్చిగా కోపం వస్తుంటది, ఇవన్నీ వస్తుంటాయి. ఓకే, అర్థమైందండి. యాక్చువల్లీ పాయింట్ ఏంటి అని అంటే, చేయాల్సిన కాన్సెప్ట్ కాకుండా వేరేది అదేదో ఎక్స్పెక్టేషన్ చేసి దానికి దీనికి సింక్ కాని మంత్రాలను, లేకపోతే అసలు మీ ఓన్గా మీరు బుక్స్లో రూపంలో చదివేసి దాన్ని ఏదేదో వస్తుందని చెప్పి జపాలు ప్రాక్టీస్ చేయటము, ఇట్లాంటివి చేసినప్పుడు మీ ఇంటర్నల్లో సబ్కాన్షియస్ ఏదైతే ఉంటుందో దానికి ఈ యొక్క కాన్సెప్ట్కి వ్యతిరేకత దిశలో ఉన్నప్పుడు మేబీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని రెక్టిఫై చేసుకోవచ్చండి. అంటే ప్రాపర్గా మంచి గైడ్లైన్స్ తీసుకొని ఈ జపాలు కానీ విధానం కానీ ప్రాపర్గా చేసుకోగలిగితే డెఫినెట్లీ మీరు అనుకున్న విధంగా మంచి లైఫ్ అనేది మీకు బిల్డ్ అవుతుంది. అంటే ఏ మంత్రం చదువుతున్నాం, ఆ మంత్రం చదవడం వల్ల కలిగే బెనిఫిట్ ఏంటి, ఆ మంత్రానికి అర్థం ఏంటి, దానికి ఉన్న ఆయు పట్టు ఎంత, అంటే మంత్రానికి ఒక ఆయు పట్టు అనేది ఒకటి ఉంటుంది, దానికి ఏం వివరణ ఉంది, దాన్ని ఏ రకంగా ఆ యొక్క గురువు గారు సంకల్పించి ఇచ్చారు అనే అన్ని అంశాలను బేస్ చేసుకొని అది రిజల్ట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ దాంట్లో కనుక నెగిటివ్ ఇంపాక్ట్తో కూడుకున్నటువంటి మంత్ర ఇవ్వడం జరిగింది అని అనుకోండి, ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న మంత్ర ఏమవుతుంది అంటే రిజల్ట్ నెగిటివ్ ఇవ్వడం జరుగుతుంది. మంత్ర ఒకటే, దానికి మంచి ఇవ్వచ్చు, చెడు ఇవ్వచ్చు. సో తంత్రశాస్త్రంలో జనరల్గా మనం పూజ చేసేటువంటి గణపతినే తంత్ర రూపానికి కూడా వాడతారు, వామాచారానికి వాడతారు, అండ్ అట్ ద సేమ్ టైం సదాచారానికి కూడా వాడడం జరుగుతూ ఉంటుంది. ఉండేది గణపతి ఒకటే, వామాచారానికి వాడచ్చు, సదాచారానికి కూడా వాడచ్చు. సో ఎనర్జీని ఎలా యూటిలైజ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మొత్తం ఆధారపడి ఉంటుందన్నమాట జీవితం. బహుశా మీ దాంట్లో వాడిన విధానంలో, లేకపోతే మీరు తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసిన విధానంలో తెలియకుండా వామాచార విధానాలు వచ్చి ఉండొచ్చు. దానివల్ల మీకు ఇటువంటి ఎఫెక్ట్ అనేది కలిగింది. సదాచార ప్రవృత్తికి సంబంధించిన ఆలోచన విధానాన్ని మరియు మంత్రాలను కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఆలోచనలు రావు. అండ్ నీరసము, నిస్సత్వతో పడుకొని ఎక్కువగా ఉండాలనేటువంటి ఆలోచనలు, బాడీలో బ్లడ్ సక్ చేసే కాన్సెప్ట్ ఇలాంటివి ఏమీ ఉండవండి, మంచిగా జరుగుతాయి. ఓకే సార్, మరొకరు సిద్ధంగా ఉన్నారు. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? మా పేరు రవి అండి. రవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రామారావుపేట మేడం. ఓకే అండి, గిరీష్ గారు ఉన్నారు, వారికి మీ సమస్య ఏంటో వివరించండి. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రవి గారు. మాకు బిజినెస్ ఏది సెట్ కావడం లేదు సార్, అది దేని వలన ఏందో అర్థం కావడం లేదు. అర్థం కాలేదండి, మళ్ళీ చెప్తారా? సార్ బిజినెస్ లో మాకు ఏదైనా అవుతుంది సార్, దానివల్ల మరి ఏం చేయాలి, దాని పరిష్కారం ఏందని అడుగుతున్నాం సార్. అంటే బిజినెస్ అనే కాన్సెప్ట్లో చాలా ఉంటాయండి. యాక్చువల్లీ మనం ఎటువంటి సంకల్పాలు పెట్టుకొని ప్రారంభించామనే దాన్ని బట్టి అది ఫైనల్గా అల్టిమేట్గా అది పనిచేయడం జరుగుతూ ఉంటుంది. బిజినెస్లో చాలా అద్భుతంగా జరగాలి అండ్ ఎటువంటి ఫినాన్షియల్ ఇష్యూస్లో ఉన్నా సరే, ఆర్థికంగా నష్టపోయి ఉండి వాటిని మళ్ళీ రికవర్ చేసుకోవాలి, చిట్టీలు, వ్యాపారాలు ఇలాంటివన్నిట్లో కూడా బాగా ఆర్థికంగా డెవలప్ అవ్వాలి అని అనుకున్నట్లయితే కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇట్ ఇస్ కంప్లీట్లీ మనీ అనే కాన్సెప్ట్ గురించి వివరించడం జరుగుతుంది. టోటల్గా 5 days ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. 5 daysలో ప్రతి కాన్సెప్ట్ 2.5 hour లెక్కన జరుగుతుంది. 5 days అంటే టోటల్గా 10+ అంటే 12 hours క్లాస్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ 12 hours ఆఫ్ క్లాస్ కనుక ఎవరైతే చేయగలుగుతారో వారికి ఖచ్చితంగా ఆ మనీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అండి అది. ఈ కాన్సెప్ట్ ఎవరు చేసినా సరే ఆర్థిక ప్రగతి అనేది ప్రారంభించడం జరుగుతుంది అనమాట. అదే సార్, మరొకరు సిద్ధంగా ఉన్నారు. హలో మేడం. హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు దాసరి వెంకటేష్ మేడం, నానంతపల్లి డిస్ట్రిక్ట్ పుట్టపర్తి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి, గిరీష్ గారు ఉన్నారు, వారికి మీ సమస్య ఏంటో వివరించండి. వెంకటేష్ మేడం, నేను పుట్టపర్తి నుంచి మాట్లాడుతున్నాను. వెంకటేష్ గారు, దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించాలండి. ఓకే మేడం. టీవీ చూస్తూ మాట్లాడకూడదు దయచేసి. సార్ ఉన్నారు, సార్తో మాట్లాడండి. హలో. ఓకే మేడం. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మీరు కొంచెం మానసికంగా కొంచెం బాగాలేదు సార్, కొంచెం ఆలోచన ఎక్కువ, టెన్షన్ అవుతాను సార్, కోపం ఎక్కువ సార్, ప్లస్ ఎవరినో ఏం చిన్న ప్రాబ్లం వచ్చినా ఎక్కువ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ ఆలోచన చేస్తున్నాం సార్. ఓకే, అది ఏం ప్రాబ్లం నాకు అర్థం కాదు సార్. ఒకసారి ఆత్మహత్య చేసుకున్నాం అనే ఫీలింగ్ వచ్చేసుకుంది సార్. ఇట్లా తరచూ ఎక్కువ ఆలోచనలు అనమాట. ఆత్మన్యూనత భావంతో ఎక్కువ లోన్ అవ్వటము, మన యొక్క సెల్ఫ్ లవింగ్ తగ్గిపోవడం వల్ల ఇది అంతా జరుగుతూ ఉంటుందండి. ఎవరికైతే సెల్ఫ్ లవింగ్ అన్నది తగ్గిపోతుందో వాళ్ళ ఆత్మహత్యలు, తర్వాత ఇతరులను చంపాలనే అటువంటి ఆలోచనలు, ఇలాంటి సైకలాజికల్ డిజార్డర్లకు వీటన్నిటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మనిషికి నిమిషానికి 60 థాట్స్ అనేది మినిమంగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అది ఒక్కొక్కరి యొక్క జ్ఞానాన్ని బట్టి, ఒక్కొక్క లెవెల్ని బట్టి ఆధారపడుతూ ఉంటుంది.
ఆరోగ్యకరమైన వ్యక్తి లేదా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి 60 థాట్స్ అనేది రిలీజ్ అవుతాయి. 60 థాట్స్ పైన కనుక వెళితే అవి 75 థాట్స్ 85 థాట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఒక రకమైనటువంటి ప్రెషర్కి లోన్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మానసికంగా రోగాలు రావడం జరుగుతాయి, అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతూ ఉంటాయి. సో ఒక రకమైనటువంటి ఫోబియా, ఏదో జరుగుతుంది, ఏదో వస్తుంది అన్నట్టుగా తరచూ దాని గురించి ఆలోచన చేయడం, ఇలాంటివన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అమృత ప్రక్రియ అనే ఒక కాన్సెప్ట్ ఉందండి. ఇది ఆల్మోస్ట్ మీ థాట్స్ లెవెల్స్ అన్నింటినీ కంట్రోల్ చేయడం ఎట్లాగా, నెగిటివ్ మీద దృష్టి పెట్టకుండా ఓన్లీ పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం ఎట్లాగా, ఇట్లాంటి ఆలోచనలన్నింటినీ అది కలిగించే రకంగా ట్రైనింగ్ ఉంటుందండి. ఓకే సార్, మరొకరు సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, మీ పేరు? పేరు ఎం రవి మేడం. నా పేరు రవి గారు, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలండి. నా పేరు ఎం రవి మేడం. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిత్తూరు జిల్లా బతువరపల్లి నుంచి మాట్లాడుతున్నాము. ఓకే అండి, గిరీష్ గారు ఉన్నారు, వారికి మీ సమస్య అంటే వివరించండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రవి గారు. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, ఏది అందుబాటులో కుదరట్లేదు, దానికి ఏదైనా పరిష్కారం చెప్తారా? అంటే పరిష్కారం అంటే ఇక్కడ మేము చెప్పగలిగింది ఏంటి అని అంటే కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఇట్స్ టోటల్గా 5 days ఆఫ్ క్లాస్. ఇక్కడ టోటల్గా 2.5 hour ఉంటుంది ప్రతి క్లాసు. సో టోటల్గా 5 రోజుల పాటు మీకు ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. జస్ట్ లైక్ అంటే మిగిలిన కాన్సెప్ట్ లాగా ఏదో 5 నిమిషాల్లోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయడం అనేది ఇక్కడ జరగదు. ఎందుకనంటే ఫ్రమ్ ది బాటమ్, అంటే రూట్ లెవెల్ నుంచి మేము మొత్తం మైండ్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలా మనం సంకల్పించినట్లయితే ప్రకృతి మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రకృతి అంటే పరబ్రహ్మతత్వం, ఏదైతే ఆ పరబ్రహ్మతత్వం ఉందో, భగవంతుడు అనే తత్వం ఉందో, అది మనకి ఎలా ఇవ్వడం జరుగుతుంది, అసలు డబ్బు మీద మనకి ఎందుకు ప్రేమ కలిగి ఉండాలి, అసలు డబ్బు యొక్క విలువ ఏంటి, మొదలైనటువంటి అన్ని కాన్సెప్ట్లు అప్పు ఇచ్చినట్లయితే అప్పుని ఎలా రిసీవ్ చేసుకోవాలి, లేకపోతే మనం ఎవరికైనా ఇచ్చి మనకు రాకుండా ఉన్నట్లయితే అమౌంట్ని దాన్ని ఎలా తీసుకోవాలి, మీ ఏవైతే కళల ప్రపంచం ఉందో ఆ కళల ప్రపంచాన్ని మీరు చేరుకోవాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి ప్రతిదీ విడమరిచి వివరించడం జరుగుతుందండి. సో ఇట్లాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకు అంటే కొన్ని పాశ్చాత్య దేశాల్లో తప్పనుంచి ఎక్కడ జరగట్లేదు. ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో జరిగే కాన్సెప్ట్ కేవలం 1 hour మాత్రమే ఉంటుంది. అండ్ దే విల్ ఛార్జ్ అరౌండ్ 15 నుంచి 20 lakhs దాకా కూడా కలెక్ట్ చేస్తారు ఆ 1 hour క్లాస్కి. బట్ దానికంటే సుపీరియారిటీతో ఇండియన్ కల్చర్కి దగ్గరగా ఉండేటువంటి కాన్సెప్ట్ని అద్వైత క్రియ ద్వారా మేము వివరిస్తూ ఉన్నాము. ఇదే కాన్సెప్ట్ యుఎస్లో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, జర్మనీలో కానీ కనుక పెడితే ఈ పాటికి అసలు అది చాలా హెవీగా ఉండేదన్నమాట. బట్ ఇండియాలో ఇండియన్ పీపుల్ యొక్క మెంటాలిటీకి తగ్గట్టు ఈ కాన్సెప్ట్ని చాలా డిజైన్ చేయడం జరిగింది. ఆ కాన్సెప్ట్ల కంటే ఈ కాన్సెప్ట్ అక్కడ బాబ్ ప్రోక్టర్ అని చెప్పేసి, నెపోలియన్ హిల్ అని చెప్పేసి, చార్లెస్ మాఫీ అని చెప్పేసి ఇట్లాగా చాలామంది ఉన్నారనమాట. దీనికి వీళ్ళని ఫినాన్షియల్ స్పెషలిస్ట్ అండ్ ఫినాన్షియల్ విజ్డమ్ లీడర్స్ అని చెప్పి అంటారనమాట. ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు అటువంటి కాన్సెప్ట్స్. అటువంటి కాన్సెప్ట్స్ని అంటే ఇండియన్ స్టైల్కి తగ్గట్టుగా ఇంకా అద్భుతంగా మన పూర్వీకులు ఏవైతే శాస్త్రాల్లో వివరించారో అటువంటి వాటన్నిటిని ఇక్కడ వివరించడం జరుగుతుంది కుబేర ప్రక్రియ అనే కాన్సెప్ట్లో. ఈ కాన్సెప్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళే చెప్తారనమాట, ఇటువంటి కాన్సెప్ట్ ఇంతమందికి ఎవరు చెప్పలేదు, అసలు ఇటువంటి టాపిక్ రావడమే చాలా గొప్పగా ఉంది అని చెప్పేసి అని అంటారనమాట. దే విల్ ఫీల్ వండర్ అండ్ అగైన్ వస్తారనమాట కాన్సెప్ట్ విన్న తర్వాత. అంటే 5 days ఆఫ్ క్లాస్ కంప్లీట్ అయ్యింది అంటే మరలా క్లాస్ విందామా, ఇంకా ఏమైనా కొత్తది తెలుసుకోవచ్చేమో అనేటువంటి ఆలోచన కలిగి ఉంటుందన్నమాట. టోటల్గా 5 days ఆఫ్ క్లాస్ అండి. సో 1 గంట సేపు పూజ చేపించేసి ఇంకా అయిపోయింది బయలుదేరేసేయండి, రేపు సాయంత్రం నుంచి మీకు లక్ పట్టుకుంటుంది అని చెప్పే రకం కాదు. అండ్ ఇంకేదో రకంగా ఉంగరం తీసుకోండి ఇట్లా అయిపోతుంది అని చెప్పే రకం కూడా కాదు. అలా వేసుకోవడం వల్ల మారిపోతుంది అని అనుకుంటే ప్రపంచంలో ప్రతిదీ అలాగే మారి ఉండాలి. నేను అలా కాకుండా శాస్త్రీయబద్ధంగా ప్రాక్టికల్గా ఎట్లా పాసిబుల్ అవుతుంది అనే దాన్ని నేను విడమరిచి వివరించడం అనేది జరుగుతుంది. అందుకనే ఈ అద్వైత క్రియ మిగిలిన కాన్సెప్ట్స్ అన్నిటికంటే ద బెస్ట్ కాన్సెప్ట్ అయ్యింది. సో ప్రతిదీ వివరణ ఉండాలి, దానికి అర్థం తెలిసి ఉండాలి. ఒక పని చేస్తూ ఉన్నామనంటే ఎందుకు చేస్తున్నామనంటే ముందు అవగాహన ఉండాలి. అలా చేసినట్లయితేనే నెక్స్ట్ మనం చేసే ప్రక్రియలన్నిటి మీద మనకు అవగాహన అనేది వస్తుంది. ఏదైనా కాన్సెప్ట్ చేసేటప్పుడు మనకు అవగాహన వస్తుంది అనే ఒక ప్రధానమైన ఎజెండాతో ప్రతి ఒక్కరిని నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెంట్గా తయారు చేయాలనే కాన్సెప్ట్తో చేసుకుని వచ్చిందే అద్వైత క్రియ కాన్సెప్ట్స్ అండి. ఇది చేస్తే ఇమీడియట్లీ చేంజ్ అనేది అంటే ఇమీడియట్లీ అంటే మీరు 5 రోజులు అయిపోయిన తర్వాత 6వ రోజుకి మీరు కోటీశ్వరుడు అవ్వడం అనేది ఉండదు. బట్ కోటీశ్వరుగా మారడానికి మీకు మార్గం అన్నది ఏర్పడుతుంది. అండ్ డెఫినెట్లీగా మీరు ఆర్థికవంతులు అవుతారు. తర్వాత మీరే ఒప్పుకుంటారు ఇది నిజంగా 100కి 100 ద బెస్ట్ కాన్సెప్ట్ అనేసి. బట్ ఇక్కడ ఒకటే చెప్తున్నాను, 5 నిమిషాల్లో 6 నిమిషాల్లో మీకు ఏదో టిప్ అడిగితే నేను ఒకటి దీపం పెట్టండి రోజు, అక్కడ ఆటోమేటిక్గా మీకు అవుతుంది అని అంటే దీపం మాత్రం మండుతుంది, మీకు డబ్బు అయితే రాదు. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి.
భగవంతుడిని మనం చాలా సంకల్పించాలి. ముందు డబ్బు మీద ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి. అది ఎందుకు అవసరం అనేది ప్రతిదీ తెలుసుకున్నప్పుడే మనకు అన్నీ రావడం జరుగుతుంది. లేదు అని అంటే ఏది రావడం జరగదు. సార్, మీరు ఇందాక మంత్రం గురించి చెప్పారంటే మంత్రం పఠించడం వల్ల దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? ఖచ్చితంగా అండి. ఏ పని చేసినా ఈ సృష్టిలో వేస్ట్ అనేది లేదండి. మనం అంటూ ఉంటాం అన్నమాట, ఇదొక వేస్ట్ థింగ్, ఇదొక వేస్ట్ అనేది. ఈ ప్రపంచంలో వేస్ట్ అనేది అంటూ ఉండదు. ఫలితాలు అనేవి తేడా ఉంటాయి అన్నమాట. మంత్రం చెప్పడం వల్ల యాక్చువల్లీ శుద్ధి జరుగుతుంది, కర్మ అన్నది క్లియర్ అయిపోతుంది. సో పూర్వపు కర్మలన్నీ తగ్గుతాయి. రెండవది, ఆ ఒక్క క్షణం పాటు నెగిటివ్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఆగిపోతుంది, పాజిటివ్ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఆ పాజిటివ్ని తలుచుకోవడం ఏదైతే అనుకోవడం జరుగుతుందో ఫైనల్గా అది అయి తీరుతుంది అనమాట. మంత్రం అన్నది చాలా గొప్ప శక్తివంతమైందండి. చేయడం చేత కాక, వాడడం అర్థం కాక, అది పనికిరాదు, అది ఒక వేస్ట్, మంత్రాలు చింతకాయలు రాలుతాయి అంటే రాలుతాయి. ఎందుకు రాలు? మంత్రం అనుకొని చింత చెట్టు కింద కూర్చోండి, కాకుచ్చి రాలుస్తుంది, కోతుచ్చి రాల్చింది, గాలి వల్లన్న పడింది. నీకు పడాల్సిన చింతకాయ పడిందా లేదా? నువ్వు మంత్రం అనుకోవడం వల్లే అది జరిగింది. అది ఇంపార్టెంట్ అనమాట. ఈరోజు కాకపోతే రేపు జరుగుతుంది. అది ఓపిక ఉండాలి. మాట కూడా మంత్రం చాలా శక్తివంతమైంది అనమాట. మంత్రాలు అనేవి ఉన్నాయండి. ఇది ఇప్పుడు ఆధునిక ప్రపంచం అనేది ఒప్పుకోకపోయినా మంత్ర ఈజ్ నథింగ్ బట్ వైబ్రేటిక్ ఎనర్జీ. ఒక ఎనర్జీ నుంచి ఇంకో రూపంలోకి మనకు తెలియకుండా సెల్స్ రూపంలో వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా అది పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చేతకాని వాళ్ళు, చేయడం చేతకాని వాళ్ళు అంటే ఎస్పెషల్లీ దాని గురించి వివరణ తెలియక, దాన్ని సరైన ప్రాసెస్లో అర్థం చేసుకోలేక వాళ్ళు ఏదంటే అది చెప్పడం, లేక రెండవది మంచి గురువు దగ్గర నేర్చుకోకుండా ఉండడం వల్ల నిష్ప్రయోజనమైనటువంటి మంత్రాలను పదే పదే చదివిన ఫలితం శూన్యం. మంత్రం అనేది కూడా దానికి కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంది, కంపల్సరీ అండి. ఎవరి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు అంటే జస్ట్ విత్తనాలు, దాంట్లో జీవకణం అనేది చనిపోయినటువంటి విత్తనాన్ని తీసుకొని పోయి మీరు మంచి పీఠభూమిలో పెట్టి, అంటే మంచి మైదానంలో పెంచి మంచి వాటర్ సప్లై చేసి యూరియా, డిఏపి ఎన్ని వేసినా కానీ పెరగదు. అదే జీవకణం ఉన్నటువంటి దాన్ని తీసుకొని పెంచి జస్ట్ వాటర్ పోసి వేసామన్నా కూడా మొలిచిపోతుంది. అంటే బేస్డ్ ఆన్ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం, దాన్ని ఎలా సాధన చేస్తున్నాం అనే దాన్ని బట్టి కూడా కంప్లీట్గా చేంజ్ అనేది ఉంటుంది. అదండి. సార్, మరొకరు సిద్ధంగా ఉన్నారు. హలో 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 నమస్కారం అండి. మీ పేరు? నమస్తే అండి, నా పేరు లత అండి. లత గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది కొంపెల్లి. ఓకే అండి, గిరీష్ గారు ఉన్నారు, వారికి మీ సమస్య అంటే వివరించండి. హలో. ఓకే, నమస్తే గురుగారు. నమస్తే అండి, చెప్పండి. లేదండి, మా బాబుది బీటెక్ అయిపోయిందండి. ఓకే. ఇప్పుడు 2 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు మే వస్తే ఆయనకి చదువు మీద ఇంట్రెస్ట్ ఏం పడట్లేదు. ఏ చదువు చేయాలన్నా, ఏ పని చేయాలన్నా, ఏదైనా జాబ్ కోసం రాయమన్నా ఆయనకు అసలు ఇంట్రెస్ట్ ఉండడం లేదు. ఓకే. ఏం లేదండి, ఇట్లాంటి వాళ్ళకి యాక్చువల్లీ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ రావడానికి స్టడీస్ అనేది కాదు, ముందు మీ అబ్బాయికి తన మీద తనకి ఇష్టం రావాలి. ఆ ఇష్టం కలిగింది అంటే ఆటోమేటిక్గా చేయడం జరుగుతుంది. సో దానికోసం అమృత ప్రక్రియ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఈ కాన్సెప్ట్ చేశారు అని అంటే అబ్బాయి ఖచ్చితంగా ట్రాక్లో పడడం జరుగుతుంది. చాలా బ్యూటిఫుల్ లైఫ్ని మీరు చూడడం జరుగుతుంది. మీ అబ్బాయి యొక్క బ్యూటిఫుల్ లైఫ్ని చూడడం జరుగుతుందండి. ఓకే. మరి ఈకే గిరీష్ గారిని మీరు వ్యక్తిగతంగా సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. సార్, మీ సమయాన్ని మా కోసం కేటాయించి అద్వైత క్రియ గురించి ఎన్నో విషయాలు మా ప్రేక్షకులు తెలియజేసేందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం అండి. మరి చూశారు కదండి, ఇది ఇవాల్టి అద్వైత క్రియ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.